హాయ్ హలో వెల్కమ్ టు F.T.I.H Crash Course సీజన్ 2. ఈ రోజు F.T.I.H Crash Course లో మన టాపిక్ టెక్స్ట్ అండ్ ఎడిటింగ్. చాలా మంది వీడియోకి టెక్స్ట్ ఎందుకు యాడ్ చేస్తారు అంటే మనం చెప్పాలనుకున్న పాయింట్స్ వీడియోలా చెప్పడం కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. అలాంటప్పుడు టెక్స్ట్ ని యూజ్ చేస్తారు. ముందు ఎలాంటి వీడియోస్ లో ఎక్కువగా మనం టెక్స్ట్ చూస్తుంటామంటే స్క్రోలింగ్, సబ్ టైటిల్స్, టైటిల్స్, లోవర్ థర్డ్స్, కుకింగ్ వీడియోస్, యాడ్స్, డిస్క్లైమర్స్. అంటే ఒక సినిమా తీసుకుంటే స్టార్టింగ్ లో వేసే పొగ, మద్యపానం ఆరోగ్యానికి హానికరం నుంచి సినిమా ఎండింగ్ లో వచ్చే రోలింగ్ టైటిల్స్ వరకు చాలా చోట్ల మనం టెక్స్ట్ ని యూజ్ చేస్తాం. మనం ఏదైనా ఇంగ్లీష్ సినిమా చూస్తున్నప్పుడు మనకి ఈజీగా అర్థం అవడం కోసం కింద ఇంగ్లీష్ లో సబ్ టైటిల్స్ ని యాడ్ చేసుకుంటాం. అంటే ఆ ఫారిన్ యాక్సెంట్ మనకి అర్థం అవడం కొంచెం కష్టం కాబట్టి సబ్ టైటిల్స్ పెట్టుకొని సినిమాని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. చాలా మందికి విన్న వాటికంటే కూడా చూసినవే ఎక్కువగా గుర్తుంటాయి. సైకలాజికల్ గా వీడియో మనకి ఈజీగా అర్థమవుతుంది కాబట్టి చూసిన వీడియో ఎక్కువ కాలం పాటు మనకు గుర్తుంటుంది. మనం ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు సీన్ జరుగుతున్న ప్లేసెస్ కనుక ఎక్కువగా ఉంటే ప్రతిసారి వీడియోలో కన్వే అయ్యేలా చెప్పడం జరగని పని. అందుకే టెక్స్ట్ రూపంలో చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బైంసా, దక్షిణ తెలంగాణ, ఇలా ప్లేస్ పేరు మెన్షన్ చేస్తారు. సౌండ్ లేకపోయినా టెక్స్ట్ ద్వారా వీడియోస్ అర్థమవుతాయి. అవును, మ్యూట్ మోడ్ లో చాలా మంది వీడియోస్ చూస్తారు. తాజా సర్వేలో 85% ఫేస్బుక్ వీడియోస్ సౌండ్ లేకుండానే చూస్తారని తేలింది. ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు లేదా పబ్లిక్ ప్లేస్ లో ఉన్నప్పుడు మనలో చాలా మంది వీడియోలను సైలెంట్ మోడ్ లో వినియోగిస్తారు. అలాంటప్పుడు వీడియోలలో చాలా వరకు టెక్స్ట్ చాలా కీలకం. ఎందుకంటే అవి వీడియోస్ ను సౌండ్ ప్లే చేయకుండా అర్థం చేసుకోవడానికి టెక్స్ట్ చాలా ఉపయోగపడుతుంది. కాకపోతే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే టెక్స్ట్ సైజ్, టెక్స్ట్ కలర్, టెక్స్ట్ ఫాంట్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ థీమ్ కి తగ్గట్టుగా మనం తీసుకోలేకపోతే మన వీడియో చాలా ఆడ్ గా కనపడుతుంది. ఈ మధ్య కాలంలో లిరికల్ వీడియోస్ అని సాంగ్ లో ఉండే లిరిక్స్ ని యానిమేట్ చేస్తూ వీడియోకి ఇంకొంచెం బ్యూటీ యాడ్ చేస్తున్నారు. అంతేకాదు లిరిక్స్ అన్ని కూడా క్లియర్ గా అర్థం అవ్వడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. లేదంటే ఎవరికి వినపడింది వాళ్ళు అదే లిరిక్స్ అనుకొని తప్పుగా పాడుకుంటారు. అదే లిరికల్ వీడియో పేరుతో వీడియోలో ఉండే లిరిక్స్ ని టెక్స్ట్ ద్వారా కమ్యూనికేట్ చేయగలిగితే లిరిక్స్ ఎగ్జాక్ట్ గా అర్థమవుతాయి. అంతేకాదు టెక్స్ట్ ని యాడ్ చేసినప్పుడు సేఫ్ మార్జిన్స్ కూడా చూసుకోవాలి. ఎందుకంటే వీడియో నుంచి టెక్స్ట్ అవుట్ అయ్యి కట్ అయ్యే ప్రాబ్లం ఉంది. కాబట్టి టెక్స్ట్ ఎప్పుడు పెట్టినా సేఫ్ మార్జిన్స్ లో ఉండేలా కేర్ తీసుకోవాలి. మీరు స్క్రీన్ పైన టెక్స్ట్ ఎంతసేపు ఉంచుతున్నారు అనేది కూడా చాలా ముఖ్యమైన పాయింట్. బేసిక్ గా మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం చాలా తొందరగా చదవగలం. కానీ అందరూ కాన్సన్ట్రేట్ చేసే టైం వేరు కాబట్టి మనం యావరేజ్ రీడింగ్ టైం ని మెయింటైన్ చేయాలి. ఇలా టెక్స్ట్ ఎఫెక్టివ్ గా ఉండడం కోసం స్పెషల్ టెంప్లెట్స్ కూడా ఉన్నాయి. అట్ ది సేమ్ టైం స్పెల్లింగ్స్ కూడా మనం తప్పులు లేకుండా చూసుకోవాలి. అప్పుడే మనం చేసే పనిలో తప్పులు లేకుండా వర్క్ ఫుల్ ఫ్లెజ్డ్ గా ఎఫెక్టివ్ గా బయటకు వెళ్తుంది. ఇది ఈ రోజు F.T.I.H క్రాష్ కోర్స్. మీరు కూడా ఇలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తో ఎడిటింగ్ నేర్చుకోవాలనుకుంటే వెంటనే F.T.I.H లో జాయిన్ అవ్వండి.